హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో కుమార్ ఆంటీ చేసే స్పెషల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్ లేకుండా క్విక్గా అయిపోతుంది. ఎప్పుడూ బాస్మతి రైస్తో కాకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న అన్ని మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. మసాలా దినుసులు ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేపుతుంటే భలే స్మెల్ వస్తుంది. ఈ టైంలో 1 కప్పు వరకు నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆనియన్స్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ కాస్త ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 1 లేదా 2 టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు ఇక్కడ నేను నాటు టమాటాలు యూజ్ చేస్తున్నానండి, అందుకే చాలా ఎర్రగా ఉన్నాయి. ఈ నాటు టమాటాలు నార్మల్ టమాటోస్ కన్నా చాలా రుచిగా ఉంటాయి. ఇందులో 1 లేదా 2 టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకోండి టమాటాని, చిన్న చిన్న పీసెస్లా కాకుండా. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూడండి టమాటోలు ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు బగారా రైస్ కోసం స్పెషల్గా చేసుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా ఒక్కటి ఉంటే చాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకున్న నార్మల్ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ ఇలా ముందే వేసుకుంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి రైస్ అనేది విరిగిపోకుండా వస్తుంది. సో రైస్ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తానికి కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదని ఇది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఇలా ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పొంగు వచ్చినప్పుడు మిక్స్ చేసుకోవడం వల్ల కిందన అంటుకుపోకుండా వస్తుంది. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ అవనివ్వండి. 15 నిమిషాలకి పర్ఫెక్ట్గా మనకి ఇలా కుక్ అయిపోతుంది. ఈ టైంలో గరిటె పెట్టుకుంటే మనకి తడి తడిగా ఏమీ లేకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. చూసారా ఎంత మాయిశ్చర్గా ఉందో. ఇప్పుడు అలానే ఉంటుంది, కొంచెం సేపటికి పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. కుమార్ ఆంటీ స్టాల్లో ఇలానే ప్రిపేర్ చేస్తారండి బగారా రైస్ అనేది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.